జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమ. కృష్ణం వందే జగద్గురుం. ఆండాళ్ దివ్య తిరువడిகளே శరణం. భరద్వాజ కులంబోధి చంద్రం శ్రీ పురుషోత్తమం వేదాంతో భయని తత్వార్థ జ్ఞానదం గురుమాశ్రే. ఆండాళ్ దివ్య తిరువడిகளே శరణం. శ్రీశైలేశ దయాపాత్రం దేభక్త్యాదిగుణార్ణవం యతీంద్రప్రవణం వందే రమ్యజామాతరం మునిం. లక్ష్మీనాథసమారంభాం నాథయాం మధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నీలాతుంగస్తనగిరితటే సుప్తముద్బోధ్య కృష్ణం పారాజ్యం సంస్కృతిశతశిరసిద్ధమధ్యాపయంతి. సోచ్ఛిష్టాయాం సజనిగళితం యావలాత్కుచ్చవృంతే. గోదా తస్యై నమ ఇదమిదం భూయేవాస్తు భూయః. మనం ధనుర్మాసం ప్రారంభమై 11 రోజులు అయిపోయింది. ఇవాళ మనం 12వ పాసురానికి వచ్చాం. ఈ 12వ పాసురం ఒక్కసారి అనుసంధానం చేసుకుని ముందుకి తర్వాత అర్థం తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దామమ్మా. கனைத்திலங்கத்தெருமை கன்றுக்கிறங்கி இணைத்து முளவழியே நிருபால் சோர நனைத்தில்லம் சேராக்கும் நச்செல்வந்தங்காய் பணத்திலை மீள வாசல் கடை பத்தி சனத்தினால் தென்னிலங்கை கோமானை செத்த மனத்துக்கினியானை படவும் நீ வாய் திறவாய். இனத்தாய் நெருந்திராய் இதன பெருரக்கம் அனைத்தெல்லத்தாரும் அறிந்து ஏலொரெம்பாவாய். ஆண்டாள் దివ్య తిరువడిகளே శరణము. అమ్మా, మనం చక్కగా ఈరోజు ఈ 12వ పాసురం ఒకసారి అనుసంధానం చేసుకున్నాం. ఈ పాసురం యొక్క అంతరార్థం, దాని యొక్క లోపల పాసురంలో మూలం ఏ రకంగా ఉందో ఒకసారి మనం అనుసంధానం చేశాం కనుక పాసురం మనం మామూలుగా మనకు తెలిసిన పరిధిలోనే మనం ఒకసారి చెప్పుకుందామమ్మా. ఈ 12వ రోజున భాగవతాభిమాన నిష్ఠురాలైన గోపికను లేపుతున్నారు. భాగవతాభిమాని అంటే భాగవతాభిమానం ఉన్న నిష్ఠురాట. భాగవతం అంటే ఎంతో ఇది కావాలి, అది పరిపక్వంగా ఉన్న గోపికను లేపుతున్నారు. கனைத்திலங்கத்தெருமை கன்றுக்கிறங்கி நினைத்து முனவழியே நின்று పాల్ సోర. లేక దూడలు గల గోవులు దూడలను తలుచుకొని ఆ పాలని కారుస్తూ ఉండగా ననైతిల్లం తైరార్కం నచ్చల్వంతంగాయ్, ఆ పాలధారలచే ఇంటి ముంగినంత తడిసిపోయిన సంపద గల గొల్లవాణి చెల్లెలా లేవమ్మా అని మేల్కొల్తున్నారు. అది పాల సముద్రంలో ఉంది. వర్షం వస్తే వర్షంతో ఆ నేలంతా బురదమయమైపోతుంది. ఇక్కడ పాలతో బురదమయమైపోయినట్టుగా ఉందన్నమాట అని గొల్లవాణి చెల్లెలా లేవమ్మా అని మేల్కొల్తున్నారు. ఉదారుడు తాము ఇంకా పోతిమే అని బాధపడినట్టు శ్రీకృష్ణ పరమాత్మ తాను పాండవుల కొరకు ఎంత కష్టపడి రాజ్యం ఇప్పించి ఎన్ని చేసినా తుదకు గోవిందా అని పిలిచిన ద్రౌపదీదేవి రుణం తీర్చుకోలేకపోయానే అని బాధపడినట్టు ఈ ఆవులన్నీ లేక దూడల త్రాగకపోవటం చేత తమ స్థలముల బాధ ఎలా ఉన్నప్పటికీ లేక దూడలను విడిచేవారు లేరే
పాపం పాలు త్రాగలేదే అనే బాధ చేత దూడలను తలుచుకునేసరికి దూడలు వచ్చినట్టు అవి పాలు కుడిచినట్టు భావించుకొని చేపు వచ్చి పాలు కార్చేస్తున్నాయట. అలాగే లేగ దూడలను పాలకు విడిచే సమయంలో ఎందుకు విడవటం లేదంటే గృహ యజమానుడైన గొల్లవానికి తీరిక లేనందువలనట. శ్రీరామ కైంకర్య నిముఖుడైన లక్ష్మణస్వామికి సంధ్యావందనం చేసుకునటానికి ఎలా తీరిక లేదో అలానే ఈ గొల్లవానికి ఎప్పుడు శ్రీకృష్ణ పరమాత్మతో చేరి ఉంటూ ఆ పరమాత్మ కైంకర్యంలో మునిగి ఉండటం చేత లేగ దూడలను విప్పటానికి కూడా తీరిక లేకపోతే ఆ దూడలను తలుచుకొని ఆ గోవులు బాధపడుతూ మాతృభావన ప్రకర్ష చేత పాలు కార్చేస్తూ ఉంటే ఆ గొల్లవాని ఇంటి ముంగిలి పాల సముద్రం వలె ఉన్నదట. ఎవరు వినకపోయినా వినండో అని ఉద్దేశించే ఆచార్యుల మాదిరిగా లేక దూడలు వచ్చి నోరు పెట్టకపోయినా పెట్టినట్టు భావించుకొని ఆ భావన ఎప్పుడూ మారకుండా ఉండటం చేత పాలు అంటే భావాన్ని లేకుండా ఆ పాలు కారుస్తూ ఉంటాయట ఆ గోవులు. అటువంటి సంపద కలిగిన గొల్లవాని చెల్లెలా అంటున్నారు. ఆ సంపద అస్థిరమైన ఇహలోక సంపద కాదు, లక్ష్మణో లక్ష్మీ సంపన్న అంటూ శ్రీ వాల్మీకి భగవానులు లక్ష్మణస్వామి కైంకర్య సంపదను కొనియాడుతూ లక్ష్మీ సంపద కలవాడు, స్థిరమైన ఆత్మకు తగిన స్థిరమైన కైంకర్య సంపద కలవాడు లక్ష్మణస్వామియే అన్నట్టు లక్ష్మణస్వామి సంపద వంటి సంపద గల పరమ భాగవతోత్తముడే గొల్లవాని చెల్లెలా లేవమ్మా అని లేపినప్పటికీ లేవలేదు ఈమె. అప్పుడు వీరు అంటున్నారు, పనిత్తలై వీళ్ళనిన్ వాసల్ కడైపత్తి మంచుధార వానధారలు 4వ రోజు అంటే వానలు కురవమని పర్జన్య దేవతను ప్రార్థించాము కదా. ఆ వానధారలు పైన పడి క్రింద పాల బురదతో కాళ్ళు కూరుకొనగా నీ ఇంటి వాకిలి ఆధారంగా పట్టుకొని నిలబడి ఉన్నామమ్మా అంటున్నారు. ఆ విధంగా నిలుచుని మనత్తెక్కినియానై ప్రాణముని వాయి తెరవాయ్ మనస్సునకు ఇంపుగా ఉండే శ్రీరామచంద్రుని కళ్యాణ గుణమును పాడుతూ ఉన్నప్పటికీ నీవు నోరు తెరవటమైనా లేదేమమ్మా అంటున్నారు. అనగా భావం అథవా కింతుదా భావై అన్నట్టు మనలను ఏడిపించే దుర్తగోపాలను వృత్తాంతం కాక అనిద్రం సంతదం రామ అన్నట్టు మన సీతమ్మ దుఃఖం చూడలేక ఆమె కష్టములు నివర్తింపజేస్తే కానీ నిద్రించని శబదం చేసి కోపంతో దక్షిణ దిక్కున ఉండే లంకను నశింపజేసి ఆ కారణం చేత మనస్సున కింపుగా ఉండే రాఘవుని పాడుతూ ఉన్నప్పటికీ లేవటం లేదేమమ్మా అంటున్నారు. కరుణాసముద్రుడైన రాఘవునకు కోపం ఉంటుందా? రామచంద్రుడికి కోపం ఉంటుందా? లేదే. అంటే తన విషయంలో ఎంత అపచారం చేసినా కోపం రాదు. శరణు పొందినప్పటికీ 3 రోజులు ముఖం చూపని సముద్రుని యందు క్రోధ మహారయతి అని బలవంతంగా కోపం తెచ్చుకున్నాడట. కానీ యుద్ధరంగంలో రావణాసురుడు ఆంజనేయుల వారిని బాణములతో కప్పివేస్తే చూడలేక కోపస్య వశమివా అన్నట్టు కోపమునకు లోబడిపోయినాడట. ఆ విధంగా ఆశ్రితుల బాధలను చూడలేక వారి బాధకు కారకులైన వారిని కోపగించుకొని ఆశ్రితులను రక్షించే శ్రీరామచంద్రుని గూర్చి మేమంతా కలిసి పాడుతున్నప్పటికీ నువ్వు నోరు తెరవటం లేదేమమ్మా. అది రామచంద్ర ప్రభు యొక్క గొప్పతనం అన్నమాట. తర్వాత ఇన్నిత్త నెలుందిరాయ్ ఈదెల్ల పెరురక్కం అనైతెల్లత్తారు మరిందేలు రెంబావాయ్ అంటున్నారు. ఇకనైనా లేవమ్మా, ఇదేమి పెను నిద్ర, నిన్ను మేము
కొల్పుతున్నట్టు అందరికీ తెలిసింది కానీ లేవమ్మా అంటున్నారు. ఇదేమి నిద్రమ్మా? నీ నిద్ర ఇతరుల దుఃఖం చూస్తే మేల్కొనే నిద్ర పరమాత్మది. సూర్యోదయం అవగానే మేల్కొనే నిద్ర లౌకికులది. నీవు సూర్యోదయమైనా మేల్కొనలేదు, మా దుఃఖం చూచినా మేల్కొనటం లేదు. ఒకవేళ పరసమృద్ధి కోరేదా నువ్వు అవటం చేత భగవద్ విషయం అందరికీ తెలియాలని ఉన్నావేమో. అంతా తెలిసిపోయింది, అందరూ భాగవతులైనారు. ఎకనైనా లేచి మా గోష్ఠిలోకి రావమ్మా అని పిలుస్తున్నారు. మా తర్వాత ఇక రెండవ భావార్థం విచారించుకుందాం. గురు పరంపరలోని 7వ వాక్యమైన శ్రీరామమిశ్రాయ నమః. మనం గురు పరంపరకి వరుసగా వస్తున్నాం వారందరినీ లేపుతూ. అంచేత ఇందులో ఏ వాక్యం 7వ వాక్యం? శ్రీరామమిశ్రాయ నమః అనే వాక్యంతో శ్రీరామమిత్రులను మేల్కొల్పుతున్నారు. భాగవతోత్తముని చెల్లెలా అమ్మా అని కదా పైన పిలిచారు. నచ్చల్వంతంగాయ్ అంటూ ఆ విధంగా పరమ భాగవతోత్తములైన శ్రీనాథమునుల చేత అభిమానింపబడే మిశ్ర లేవండి అని పిలుస్తున్నారు. కనైతి అంటే ఇత్యాది మహానుభావులైన ఆచార్యులకు గోవులను సంకేతంగా పేర్కొన్నారు మన పూర్వులు. గోవు పాలు రుచికరం, ఆరోగ్యకరం, బలకరం. అలానే సదాచార్యులు మనకు ఉపదేశించే జ్ఞానం పాల వంటిది, రుచికరం, బలకరం, ఆరోగ్యకరం. తమను శిష్యులు వచ్చి ఆశ్రయించకపోయినప్పటికీ ఈ శిష్యుల మీద ఉండే ప్రేమ చేత శిష్యులు వచ్చి తమను ఆశ్రయించినట్టు భావించుకొని పాలవలే భోగ్యమైన భగవంతుని కళ్యాణ గుణములను వర్షించే సదాచార్య సంపద కలిగిన శ్రీనాథమునుల చేత వీరు నావారు అని అభిమానింపబడి వారిచే తిరువాయుముని మొదలైన సమస్త గ్రంథములు పొందిన శ్రీరామమిత్ర మహానుభావ, లేచి మాకు పురుషకారంగా మా గోష్ఠిలోకి వేయించేయండి అని ప్రార్థించుతున్నారు. అమ్మా పనితలై వేళ ఇత్యాది మయర్వరం అదినలం అన్నట్టు అజ్ఞాన స్పర్శ కూడా లేని భగవదానందంతో పరమాత్మను పాడిన ఆళ్వార్లు శ్రీసూక్తులైన నారాయణ దివ్య ప్రబంధముల ద్వారా పొందిన ఆనందం వల్ల భట్టరు వారు మొదలైన పూర్వాచార్యుల ద్వారా పొందిన భగవదానందం వలన మీ వంటి భాగవతోత్తములను అనుభవించే భాగవతానందం వల్ల ఇంత ఆనందం మేమే అనుభవించుతున్నాము అనే అహంకారం రోకకుండా మీ గుమ్మమును అనగా నమః పదమును పట్టుకొని నిలబడి ఉన్నామండి. లేచి వేంచేయండి అన్నప్పటికీ వీరు లేవలేకపోతూ అంటున్నారు. లేవలేకపోతే అంటున్నారు. ఏంటి ఆ మాట అన్నప్పటికీ కూడా వీరు లేవకపోతే అంటున్నారు. శనత్తినాల్ ఇత్యాది కోపంతో రావణ సంహారం చేసి తద్వారా మనస్సునకింపుగా ఉండే రాఘవుని పాడినా మేలుకొనటం లేదేమండి? అది రామచంద్రుణ్ణి చక్కగా ఉచ్చారణ పాడుతున్నా కూడా మీరు లేవటం లేదు అంటున్నట్ట. కోపంతో సంసారమునకు మూలదుంప అయిన అహంకారమును తన దాసులకు పోగొట్టినవాడు. అందువల్ల దాసుల హృదయమునకు ఆనందకరుడుగా అయిన శ్రీరామచంద్రుని పాడుతున్నప్పటికీ ఇంకా ఈ పెను నిద్ర ఏమిటండి అని భావం. ఇదేమి నిద్ర అండి? సూర్యోదయమోగానే లేచి నిద్ర అంటే ఆ లేచే ఆ నిద్ర సంసారులది. దాసుల ఆర్తనాదం వినగానే లేచే యోగనిద్ర సర్వేశ్వరునిది. చర్మపర్యనిష్ఠుల గోష్ఠి కనిపించితే కానీ లేవని నిద్ర మీది. పరమాత్మకే కాక దాస పర్యంతం దాసులమనే భాగవత నిష్ఠులను చూస్తే కానీ మీరు లేవకూడదనుకుంటున్నారేమో అని చెప్తున్నారు మనకి. తర్వాత అனைத்தில்லத்தாరు మరిందు ఏ లోరెంబావాయ్
భగవదనుభవం అంటే కేవలం పరమాత్మనే కాక పరమాత్మకు అనుభవించే భాగవత పర్యంతం పర్యవసించాలి అనే సంగతి శ్రీనాథమునుల ద్వారా నలుగురికి తెలిసిపోయింది. కనుక మీరు కూడా లేవాలి. మీరు వేంచేస్తే కానీ మా గోష్ఠి పూర్తి కాదు. కనుక వేంచేయండి అని శ్రీరామమిశ్రులను ఈ 12వ రోజున ప్రార్థించుతున్నారు. రేపు పుండరీకాక్షులను మేల్కొల్పుతారు అని ఆ రకంగా ఇప్పటిదాకా చూస్తున్నారు కదా. హరోపాసన నుంచి ఇప్పటిదాకా వచ్చేది ఒకరిని ఒకరు, వారు లేచిన వారందరూ కలిసి ఇక్కడికి రావటం. ఈ రకంగా గురు పరంపరకు సంబంధితంగా వారిని కూడా ఆహ్వానిస్తూ మీరు ముందుండి మాకు కృప కలగ చేయండి అని అందరూ కలిసి వేడుకుంటున్నారు. అదమ్మా ఈ పాసురంలో ఉన్న చిన్న మనకు తెలుసున్న అర్థం. జయ శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం. కర్కటే పూర్వఫల్గుణ్యాం తులసీ కాననోద్భవాం పాండే విశ్వంబరాం గోదాం వందే శ్రీరంగనాయకీ. ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం. కృష్ణం వందే జగద్గురుం. సర్వే జనా సుఖినో భవంతు. శ్రీ గోదా రంగనాథ స్వామి వారి యొక్క పరిపూర్ణ కటాక్షంతో అందరూ కూడా ఆయురారోగ్యైశ్వర్యాలతో ఈ ధనుర్మాసాన్ని ఇప్పటిదాకా ఎంత బాగా చేసుకున్నారో 30వ పాశం దాకా 30 తప్ప ఆమె అని చెప్పినట్టుగా అంత చక్కగా చేసుకుని అందరూ కూడా ఆ స్వామివారి అమ్మవారి యొక్క కటాక్షం పరిపూర్ణంగా పొందాలి. మా జయ శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం. సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీకృష్ణ.